వారు మంచి మాటలు చెప్తారు, బోధన చెప్తారు. తల్లి అయితే ఆడపిల్లకు ఎలా ఉండాలో చెప్తుంది. అమ్మ ఎక్కువగా మగపిల్లలతో చనువుగా ఉండవద్దు. చీకటి పడగానే ఇంటికి వచ్చాయి, రాత్రి దాకా ప్రార్థనలని ఏదో వాక్యమని ఎక్కడికో వెళుతున్నామని గుడికని చర్చికని వెళ్ళవద్దు. వెళ్ళినా త్వరగా ఇంటికి వచ్చేసాయి. రోజులు బాగా లేవు. వయసుకు వచ్చిన దానవు ఎవరన్నా నలుగురు అబ్బాయిలు కనిపిస్తే నీ మీద చేయరాని అగాత్యం చేస్తే ఏం చేస్తావు అన్నటువంటి తల్లిగా ఆమె అనుభవాన్ని రంగరించి ఆడపిల్లలకు తల్లి పిల్లలకు చెబుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ మాటను పిల్లలు ఖచ్చితంగా వినాలి. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర కాలు జరుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగిన తర్వాత తిరిగి దాన్ని వెనక్కి తీసుకోలేనంత పరిస్థితి వచ్చేసినప్పుడు ఏమీ చేయలేం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి అయిపోతుంది. ప్రేమైన వాళ్ళ, దేవుడు ఉన్నాడు కాదనడం లేదు, దేవుని పని చెయ్యాలి కాదనడం లేదు, ప్రార్థనకి వెళ్ళాలి కాదనడం లేదు, వాక్యం వినాలి కాదనడం లేదు. అలా అని చెప్పి తల్లిదండ్రుల మాటలను అవిధేయులుగా ఎప్పటికంటే అప్పుడు రాత్రి వెళ్ళి చీకటిలో వచ్చి ఒకవేళ ఏదన్నా జరిగితే ఎవరు సమాధానం చెప్తాడు? దానికి ఏమవుతుంది? ప్రేమైన వాళ్ళ, గాలిలో దీపం పెట్టి దేవుడా వెలిగించు అంటే అది వెలుగుతుందా? ఆరిపోతుంది. ప్రేమైన వాళ్ళ, తల్లిదండ్రుల యొక్క మాటను ఏ పిల్లలైతే వినరో వారు ఈ భూమి మీద బాగుపడరని బైబిల్ చెప్తుంది. ఈరోజు చాలా మంది పిల్లలు అడిగేటువంటి మాట, ఎందుకు లోబడాలని తల్లిదండ్రులకు? మమ్మల్ని కన్నారు అంతే కదా, మమ్మల్ని పెంచారు అంతే కదా, చదివించారు అంతే కదా అని అంటున్నారు. ఇంకా కొంతమంది పిల్లలైతే ఎవడు గన్నమన్నాడమ్మా మమ్మల్ని, మేమేమైనా గనమని చెప్పామా? ఎందుకు కన్నారు? మనం గనమన్నావా? కన్నప్పుడు మాకు అన్ని ఇవ్వండి అనే పిల్లలు లేరా? ఉన్నారు. ప్రేమైన వాళ్ళ, ఆ కన్నప్పుడే గొంతు పిసికేసి నిన్ను ఏ చెత్తల్లో కొట్టేసి ఉంటే దరిద్రం వదిలిపోయిండేది. నవమాసాలు మోసి తమ పేగును తెంచుకొని ఆ యొక్క వారి ఆహారాన్ని నీకు ఇచ్చి నిన్ను పెంచి గుండెల మీద కాళ్ళతో తన్నించుకొని చదివిచ్చి బట్టలు ఇచ్చి ఆహారం ఇచ్చి ఒక మంచి ప్రయోజకుడిగా చేస్తే ఏరు దాటాక తెప్ప తగలేసే విధముగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వారి విధముగా తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే పిల్లలుగా ఈరోజు అంటున్నటువంటి మాట. ప్రేమైన వాళ్ళరా, ఏం పెట్టారు మాకు? ఏం చేశారు మాకు? ఏమి ఇచ్చారు? నీకు జీవితాన్ని ఇచ్చారు, చాలదా? వారి యొక్క రక్తాన్ని నీకు పాలుగా మార్చారు, చాలదా? ఇంకేం చేయాలి? నీకు అందమైన జీవితాన్ని, అందమైన బ్రతుకును, ఆకారాన్ని ఇచ్చాడండి. అందుకంటే ఏమి ఇవ్వాలి? ప్రేమైన వాళ్ళరా, ఆస్తి అంతస్తు కంటే నీకు ఇచ్చిన జీవితాన్ని ఎంతో గొప్పది. ప్రేమైన వాళ్ళరా, అది ఆలోచిద్దాం. ఎందుకు లోబడాలి పిల్లలకనగా ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది కనుక నీవు లోబడాలి. ఒకవేళ నీవు లోబడకపోతే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞకి అతిక్రమమే పాపము చేసిన వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. నేను బాప్తిజం తీసుకున్నాను, నో. నాకు వాక్యం తెలుసు, నో. నేను వాక్యం చెబుతున్నాను, నో, నెవర్. మొదటి ఆజ్ఞలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. మొదటిది పాస్ అయితేనే ఆ తర్వాత రెండవది. అందుకే అంటారు ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటిలో ఏమో తల్లిదండ్రుల మాట వినము, తల్లిదండ్రులు అంటే మన గౌరవం లేదు, వారు మన గురించి మంచిగా చెప్పరు. ఏమ్మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగితే ఏం అబ్బాయిలే సార్ ప్రార్థన చెప్పేసి పోతున్నాడు, ఏం అబ్బాయిలే సార్ కాలేజీకి పంపంటే కాలేజీ దగ్గర కొట్టి సుమన్తో పాటు ఆటో నగర్కు పోతున్నాడు. ఎవడయ్యా పంపన్నాడు నిన్ను? కాలేజీ పంపని కాలేజీ చేస్తే ఆటో నగర్లో ఏం పని నీకు? అంటే ఇంట్లో ఉంటే అంగట్లో కూర్చోవాల్సి వస్తుందనే, ఇంట్లో ఉంటే పని చెప్తారనే, ఇంట్లో ఉంటే పని చేయబడుతుందనే. ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండి తల్లిదండ్రులకు వంట చేయవలసినటువంటి వారు వంట చేయకుండా, అంటులు దోమకుండా, గిన్నెలు దోమకుండా, ఇల్లు వాకిళ్ళు చెమ్మకుండా, సువార్త పేరుతో లేదంటే వాక్యం అనే పేరుతో, ప్రార్థనల పేరుతో ఇంటిలో పని దొంగలుగా పని ఎగ్గొట్టి ప్రార్థనలకు పోతున్నారు. అవసరం లేదు, మీరు పోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు లోపడండి. ముందుగా తల్లిదండ్రుల మాట వినండి. ఏం ఆడపిల్లలు కదా మీరు? పని చేయలేరా? ఇంట్లో వంట చేయలేరా? వంటను వదిలిపెట్టేసి లేకుంటే ఇల్లు చెమ్మడం వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా? దేవుడు మెచ్చుతాడు అనుకున్నారా? నో. మీరు నిజముగా తెలియగలవారైతే, మీరు నిజముగా దేవుని పని చేయాలనుకుంటే మీరేం చేయాలో తెలుసా? ఇంటిలో వాళ్ళని మెప్పించండి, ఇంటిలో వాళ్ళని ఒప్పించండి. ఇంటిలో నీ పని నువ్వు చేయి. వంట చేయాలా చేసేయి, లేకపోతే నువ్వు ఇల్లు చిమ్మాలా చిమ్మేయి, అంటూ తోమాలా తోమేసేయి. వంట పని అందరికీ చేసి సర్ది పెట్టి ఇక నీకు పని లేదు ఖాళీగా ఉన్నావన్నప్పుడు అప్పుడే దేవుని పనికి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. నీ తల్లిదండ్రులు కూడా నీకు అభ్యంతరం చెప్పరు.
పోనీలే ఇంటి పని అంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా ఉంది, ప్రార్థనకి వెళ్ళిందిలే అని వారు ఉంచుకుంటారు. కానీ పని చేయకుండా పని అంతా ఇంట్లో వాళ్ళకి వదిలిపెట్టేసి 7-8 గంటలుగా లేచేది మగపిల్లలు, ఆడపిల్లలు. ఎన్ని గంటలకమ్మా లేచేది సువార్త? 9 గంటలకు నిద్ర లేచేది నువ్వు. 9 గంటలు నిద్ర లేస్తున్నారు, 7 గంటలు నిద్ర వేస్తున్నారు. సుజన, ప్రేమతో చెప్తున్నాను, గద్దింపును త్రోసివేయబాకండి, గద్దింపులకు లోబడండి. మీ తల్లిదండ్రుల మాట ఎలా వినలేదు, కనీసం బోధకుని మాట అన్నా వినండి, బాగుపడతారు. ప్రేమైన వాళ్ళరా, ఆడపిల్లలుగా ఉంటున్న వారు ఉదయాన్నే లేయండి, 5 గంటలకు 6 గంటలకు లేయండి. మీరు చేయగలిగిన పని చేయండి. ఇప్పుడు ఇళ్లలో పని చేయరు, రేపు పెళ్లి చేసుకుంటారు, మొగుడు వేస్తారు దెబ్బ బాగా వీపున, విమానం మాట. అప్పుడు చేస్తారా? చక్కగా అప్పుడు అంటాడు, ఏం పెంచావమ్మా తల్లి నీ కూతుర్ని, వంట రాదు, ఇల్లు చెమ్మటారు, ఏమీ రాదు అంటాడు. అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? తల్లిదండ్రులుగా ఉన్నవారు ఆడపిల్లలకు పని నేర్పించండి. వంట పని చేయాలి, వాళ్ళు ఇంట్లో దోమాలి, అల్లి చేయాలి. ఎక్కడ వాళ్ళు పని అంతా నేర్చుకొని అప్పుడు గౌరవంగా ఒక అయ్యి చేతిలో పెడితే వాడు చక్కగా మంచి బిడ్డని నేను చేసుకున్నాను అనుకుంటాడు. మంచి కష్టపడే బిడ్డను నేను చేసుకున్నాను అంటాడు. ఏం సామెతల గ్రంథము 31వ అధ్యాయం మీకు తెలీదా? ఒక స్త్రీ ఎలా ఉండాలో తెలీదా మీకు? పని చేయరు, పని నేర్చుకోరు, వంట రాదు, ఏమీ రాదు, 7-8 గంటలకు నిద్రపోతారు, ఆ తర్వాత బైబిల్ సంకలో పెట్టుకొని ప్రార్థనని వెళ్ళిపోతారు. ఎందుకు మీ ప్రార్థనలు? ఎందుకు మీ వాక్యాలు? తీసంత మూట కట్టి చెరువులో కొట్టండి. తల్లిదండ్రులకు విధేయులైనటువంటి మొదటి ఆజ్ఞలోనే మీరు ఫెయిల్ అయిపోతే ఇక ఏం చేస్తారు? దేవుడు మెచ్చడు, దేవుడు నచ్చడు. మీరు చేసే సేవ అంతా వ్యర్థము. ప్రేమైన వాళ్ళరా, వ్యర్థము. యేసు ప్రభువు కూడా ఎప్పుడమ్మా సేవకు వచ్చింది? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాల సేవకు వచ్చాడు? ఆయన 30వ సంవత్సరంలో సేవకు వచ్చాడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉందో, లూకాసు వార్త 2వ అధ్యాయం 51-52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకున్నాను. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయనందును, మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ? ఇంట్లో. నజరేతులకు వచ్చి వారికి, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు యేసే. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వచ్చినంత వరకు తల్లిదండ్రులకు విధేయుడై, తల్లిదండ్రుల మాటకు లోబడి, తల్లిదండ్రులు చేసే పనిలో సహకారం చేశాడు ఆయన. ఈయన వడ్లవాణి కుమారుడు కాడా? కార్పెంటర్ అండి యోసేపు గారు. తండ్రి కార్పెంటరీ పని చేస్తూ ఉంటే, చెక్కలు కోస్తూ ఉంటే, తలుపులన్నీ చేస్తూ ఉంటే యేసు ప్రభు ఆయనకు, తండ్రికి సహాయం చేశాడు. ఆయన పనిలో పాలుభాగస్తుడుగా ఉన్నాడు. తండ్రి పనిలో పాలు పంపులు పంచుకున్నాడు. తండ్రికి సహాయం చేశాడు, తల్లికి సహాయం చేశాడు. ఇంటి యొద్ద తల్లిదండ్రుల మాట విని లోబడి 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ 3.5 సంవత్సరం మాత్రమే ఆయన సేవ చేశాడు. ఈ రోజుల్లో తా అంటే తూ రాదు, ఆ అంటే అమ్మ రాదు, ఏమీ రాదండి. 4 మాటలు నేర్చుకున్నారో లేదో వెంటనే బైబిల్ పట్టుకుని నేను సువార్త చెప్పాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఆడికి వెళ్ళిపోవాలి. అందరూ పని దొంగలండి. ఇంట్లో పని తప్పించుకోవడానికి దేవుడి పేరును అడ్డం పెట్టుకొని ప్రార్థన అని చెప్పేసి అక్కడికి వెళుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, ఇంటిలో పని తప్పించుకోవద్దు. మీరు చేయవలసిన పని చేయండి. ఏ పని అయితే మీకు అప్పగించబడిందో ఆ పని చేయండి. ఆ తర్వాత ఖాళీ ఉన్నప్పుడు దేవుని పని చేయండి. తల్లిదండ్రులకు లోబడి ఉండడం అన్నది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మీరు మీరినట్లయితే ఇక ఏమి చేసినా దేవుడు మెచ్చడు. మీ పరిచర్య, మీ సేవ, మీ జ్ఞానం అంతా బూడిదలో పోసిన కన్నీరు అవుతుంటుంది. ఈరోజు ఒక్కొక్క తల్లిదండ్రులను కదిలిస్తే వారు చెప్తున్న మాటని, వారి ఆవేదన పిల్లల మాట వినడం లేదు. పిల్లలు ఇంటి పట్టున ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో రాత్రి 10 గంటలకు వస్తున్నారు. జరగరాని పని జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ఆఖరికి నన్ను వచ్చి అడుగుతారు, ఏమయ్యా నువ్వు బోధించేది ఇదేనా? ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇదేనా నువ్వు చేసేది అంటున్నారు. ఆల్రెడీ ఒక అనుభవం ఉంది నాకు. ఆల్రెడీ చెయ్యి నేరాన్ని నా నెత్తినేశారు ఆల్రెడీ. మళ్ళీ ఎన్ని వేస్తారో చెప్పండి నా నెత్తిన. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. పిల్లలారా జాగ్రత్త, ఆలోచించండి. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి. వారి మాటని వినాలి. 6 గంటలకల్లా ఇంట్లో ఉండండి ఆడపిల్లలు, 8 గంటలకల్లా ఇంట్లో ఉండండి మగపిల్లలు. రాత్రి 10:30కి ఫోన్ చేశాడు విజయ్. అప్పుడు దాకేం పని నీకు? 9 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోండి. మీరు మీ విజిటింగ్లో పర్లేదు, మీ సేవలో పర్లేదు. అందుకే ల్యాప్టాప్ పరిచయం ఆపేశాను. ల్యాప్టాప్ పరిచయం ఎందుకు ఆపేశాను తెలుసా? ఇలాంటివి వస్తాయనే 2 ల్యాప్టాప్లు కొని అంకులు ఎంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా చేసినా దానివల్ల నష్టం జరుగుతుంది మేలు కన్నా అనుకొని ఆ పరిచయం వద్దని ఆపేశాను. ఏమైపోవాలండి? బయట ఏమైనా జరగరాని పరిస్థితి జరిగితే
తల వంచుకోవాలి మనమే. దేవుడు దాన్ని మెచ్చడు ప్రేమైన వాళ్ళను. పిల్లలన్న తర్వాత తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి, దానికి తిరిగే లేదు. మీ పిల్లలు మీ తల్లిదండ్రులు చెడ్డవారైనా సరే, వారు మంచివారైనా సరే, వారు జ్ఞానము కలిగిన వారైనా సరే, జ్ఞానము లేనివారైనా సరే. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన యేసుప్రభు ఏం చేశాడు? ముందు చెప్పాడా చేశాడా? చెప్పాడు. ఆయన చేయుటకును ఆ తరువాత బోధించుటకును ఆరంభించాడు. ఈ రోజుల్లో చాలా మంది చెయ్యరండి, చెప్పేస్తారు. వాక్యం చెప్పడం సులువు, కష్టం అనుకుంటున్నారా? సులువే. ఎప్పుడు కష్టమో తెలుసా? చేసి చెప్పడం కష్టం అండి. చేసి చెప్పడం కష్టం. ఇక నిలబడి ఏదో 4 మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఏదో వాక్యం వినేసి, మెసేజ్ వినేసి, చెప్పింది రాసుకొని చెప్పడం పెద్ద గొప్ప పని కాదు ప్రియమైన వాళ్ళను. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బోధకులుగా తయారు కావడం నాకు అవసరం లేదు. మీరు వాక్యం చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత. మీరు బోధకులుగా మాట మారితే ఎంత, బోధకులుగా మారకపోతే ఎంత. మిమ్మల్ని బోధకులను చేసి మిమ్మల్ని నాశనానికి పంపించే కంటే, నరకానికి, మీరు బోధను అనుసరించి నడిచేవారుగా ఉండాలన్నది నా యొక్క హృదయాభిలాష. మీరు బోధించవలసిన లేదు, మీ ప్రవర్తన మారితే చాలు. ఆ బోధను మీ యొక్క ప్రవర్తనలో, క్రియలలో మీరు పెట్టగలిగితే, వాక్యానుసారముగా మీరు నడవగలిగితే దేవుడు మెచ్చుకుంటాడు తప్ప బోధించడం వలన దేవుడు మెచ్చుకోడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన చేయుటకును ఆ తర్వాత చెప్పుటకును ఆరంభించాడు. చెప్పడానికి ముందు ఆయన చేశాడు. మీరు కూడా చెప్పడానికి వెళ్ళే ముందు చేయండి. ఇళ్లలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇళ్లలో మీ తల్లిదండ్రుల మాటను మీరు వినండి. అక్కడ ఏ ఆక్షేపణ లేకుండా చూసుకోండి. వారు మిమ్మల్ని అభ్యంతరపరచకూడదు. పని ఉందని చెప్పి ఇంట్లో ఉంటే పని చెప్తారని దేవుని సువార్త సేవని గుడికని ఆడికని అడిగి వెళ్తారా? అవసరమే లేదు, అవసరం లేదు. ఎందుకనగా నేను ప్రత్యక్షంగా ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి మాట్లాడినాను. ఇక్కడ కాదు, మన తల్లిదండ్రులు కాదు, వేరే సంఘంలో, మా యొక్క మిత్రుడి సంఘంలో వారి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, అయ్యా మా పిల్లలు ఏ ఉద్యోగం చేయట్లేదు, ఏ పనికి వెళ్ళటం లేదు, ఖాళీగా ఉంటారు. ఎప్పుడు చూసినా దేవుని సేవ, దేవుని పని, అక్కడ మీటింగు, ఏడ మీటింగు, దానికి దీనికని వెళుతున్నారు. మేమేం చేయాలి మా పిల్లలను అడిగారు. ఏం చెప్పాలి సమాధానం? ఆ పరిస్థితి నా సంఘంలో రాకూడదనే నేను ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మగపిల్లలకు చెప్తున్నాను, ఎవరు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేసుకోండి. ఆడపిల్లలు కూడా ఎవరో ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేసుకోండి. ఎందుకనగా దేవుని పని అని చెప్పేసి ప్రార్థనలు అక్కడికి ఇక్కడ వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇంట్లో అంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోమన్నారా? తల్లిదండ్రులు అందరినీ, ఇంట్లో పని అందరినీ వదిలిపెట్టి దేవుడి సేవ చేయమన్నాడా? లేదు కదా. 30 సంవత్సరాలు యేసు ప్రభు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆ తర్వాతనే ఆయన సేవను ప్రారంభించాడు ప్రియమైన వాళ్ళం. అందుకే అపోలో హాస్పిటల్లో కూడా మన పిల్లలకి వెళ్ళి కనుక్కున్నాను, జాబ్ ఏమైనా ఉంటుందేమని. ప్రభుకు చెప్పాను, శివాకు చెప్పాను, అలాగే మహేష్కి కొంతమందికి చెప్పాను చేరమని. ఆ తర్వాత వేరే ఆఫర్ ఒకటి వచ్చింది, వాళ్ళు చేరారు. అందుకే విజయ్ని, అలాగే మరియా, అలాగే లీలామోహన్ని, నా ముగ్గురిని మంచి కోర్సులో జాయిన్ చేయించాను నారాయణలో. ఎందుకనగా వారు కోర్సులో చదివిన తర్వాత, వారు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగం చేసుకొని వారు బ్రతుకుతారు, మన చక్కగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను ఆ కోర్సులో చేర్పించడం జరిగింది. మరి ఏ ఉద్దేశమో కాదండి. ఎందుకనగా వారి పిల్లలు మందిరానికి వస్తున్నారంటే ఆ పిల్లల్ని వారు ఆటంకపరచకూడదు. ఎప్పుడు ఆటంకపరచరు? పిల్లల్ని ఇంట్లో వారు సక్రమంగా పనిచేస్తే గుడికి పొందుగా అంటారు. ఇంట్లో పని చేయకుండా గుడికి పోతామంటే పావా కాగు అంటారు. అంతే కదా. అలా అనకూడదన్న ఉద్దేశంతో వారిని చదివే వాళ్ళు చదవనియండి, పనిచేసేవాడిని పనిచేయమని చెప్పాను. అక్కడికి వెళ్ళి స్వర్ణభారత్ ట్రస్ట్కి వెళ్ళి ఆ సెల్ ఫోన్ మెకానికో లేక హార్డ్వేర్ ఏదో ఒకటి పిల్లల్ని, ఆ యొక్క డేవిడ్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఒక 2 నెలలు అని చెప్పేసి ఆ కోర్సులో చేర్పించడానికి వాళ్ళు వెళ్ళారు, జాయిన్ అయ్యారు. అదే నేను చెప్తున్నాను, ఎవరు ఖాళీగా ఉండకూడదు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఏదో ఇంట్లో మిషన్ కుట్టుకోండి. నేను చెప్పాను, అమ్మాయికి మిషన్ తీస్తానని చెప్పాను, డబ్బులు ఇచ్చి నేను ఆ డబ్బులతో నేను మిషన్ తీస్తానమ్మా, కుట్టుకోండి, నిదానంగా ఇద్దరని చెప్పాను. అది వదిలేశారు. ఎందుకు ఖాళీగా ఉంటారు? అదిగో అమ్మాయి సుజాత ఉంది, సువార్త ఉంది, ఇంకెవరు సుజన ఏదో జాబ్ చేస్తుంది, పద్మ ఉంది. ఏమమ్మా మీరు పనులు చేసుకోలేరా? చేసుకోండి అమ్మా, ఏదో ఒక పనులు ఉండి. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు? తినడము, తొంగోవడము, పని పట్ల టీవీ సీరియల్ చూడడం, ఆ తర్వాత భర్త వస్తే భర్త మేము చేసుకోవడం, ఇంట్లో గోడవ. అవసరమా? ఎవరైతే ఖాళీగా ఉంటారో
వాళ్ళే సాతాను ఏజెంట్. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఏ యవనస్తురాలైనా, ఏ పెద్దవారైనా సరే, ఖాళీగా ఉంటే సాతాను అనేక తలంపు లోపల పుట్టించేసి పక్కింటి ఎవరి దగ్గరకు పోయి ఆయనెట్ట ఈయనెట్ట ఏ సొల్లు కబులు చెప్పుకొని మనసును పాడు చేసి లేనిపోని తంటలు. ఎందుకు అవసరమా? ఏదో ఒక పని చేసుకోండి, ఖాళీగా ఉండబాకండి. మొన్న ఈ మధ్య కనుక్కొచ్చాను. ఎక్కడిది? చైనా బజార్ షాప్ ఒకటి ఉంది, ఆడ కనుక్కొచ్చాను. ఆడపిల్ల ఏమన్నా ఉంటే చేరతారేమని. ఉదయం 10 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 7 గంటలకు రావాలి. 4,500 ఇస్తారట. ఆదివారం సెలవు ఉందట. ఏదైనా చేరాలంటే చేరండి. మన ఇదేంటిది రిలయన్స్కి వెళ్ళి కనుక్కొచ్చాను. రిలయన్స్లో 7 గంటలకు వచ్చి 4 గంటల దాకా 6,500 అట. మేనేజర్తో మాట్లాడాను. నెక్స్ట్ మంత్ ఖాళీ అవుతుంది, 2 సార్లు చెప్తానన్నాడు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను మీరు ఆలోచించండి. మీరు ఎవరూ ఖాళీగా ఉండకూడదు. యవనస్తుల పిల్లలు, మగవారు కానీ ఆడవారు కానీ, పెళ్ళైన వారైనా సరే ఖాళీగా ఉండద్దు. ఏదో భార్యాభర్త తలా కొంచెం 4 రూపాయలు సంపాదించుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి. మీ కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేవుని పని బాగా జరుగుతారన్నదే నా యొక్క ఉద్దేశం. మరే ఉద్దేశమూ లేదు. పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరు ఖాళీగా ఉండకూడదు. చేయవలసిన పనులే చేయండి. ఏ వయసులో చేయాలో ఆ వయసులో చేయండి. చదివే వయసులో చదవండి, పనిచేసే వయసులో పని చేయండి. దేవుని పరిచర్య చేసే సమయంలో పరిచర్య చేయండి. నేను ఉద్యోగం చేసుకోవట్లేదా? నేనేమన్నా లట్టాలు కొడుతున్నానా రోడ్ల మీద? నాకు ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉదయం వెళతాను, సాయంత్రం వస్తాను. నా భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వారిని చూసుకుంటున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను. నా మాదిరి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఏ పని బాట లేకుండా దేవుడి సేవ, గుడి ఏ ప్రార్థనలు వెళ్ళిపోవడమేనా? ఆలోచించండి. దేవుడు మెచ్చడు. మీరు చేయవలసిన పని మీరు చేయండి. చదవాల్సిన టైంలో చదవాలి, పని చేయాల్సిన టైంలో పని చేయాలి. ఏ వయసులో ఆ పని చేయాలి. తర్వాత దేవుని పరిచర్య, దేవుని సేవ. తల్లిదండ్రులకు విధేయులు అవ్వండి. మీ తల్లిదండ్రులను ఒప్పించండి. మీ తల్లిదండ్రులను మీరు అబ్జెక్షన్ లేకుండా చేసుకోండి. అప్పుడు వెళ్ళండి, దేవుడు సంతోషిస్తాడు. ఇంట్లో ఏమో తిట్టుకుంటా ఉంటారు. నువ్వు బయటికి వెళ్తే పోయాడు వాడు ఎక్కడికో, పోయింది ఆ పిల్ల ఎక్కడికో, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అని తిట్టుకుంటా ఉంటే ఆ పరిచర్య దేవుడు మెచ్చుతాడా? దేవుడు మెచ్చడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఎందుకు మనము లోబడాలంటే ఆజ్ఞలతో కూడిన మొదటి ఆజ్ఞ కనుక అది మనం ఖచ్చితంగా లోబడాలి. యేసుప్రభు అంతటి వాడే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉంటే మీకు ఎంతండి వయసు? 20లో 30లో లోపలే ఉన్నాయి. మీరు తల్లిదండ్రులు లోబడరా? ఏం దేవుని సేవ వెళ్ళిపోతారా? అంటే యేసుప్రభు కంటే ఎక్కువ సేవ చేసేద్దామనే, ఆయన కంటే ఎక్కువ చేసేసి తండ్రి కూడా పక్షంకి వెళ్ళిపోదామనే. 1వ క్లాస్ పాస్ అవ్వండి ముందు, ఆ తర్వాత 10వ క్లాస్కి వెళ్తారు. 1వ క్లాస్ ఫెయిల్, వాళ్ళు రావు, నేను పీజీ అంటే దేవుడు మెచ్చడు. ఆ విధంగా చెప్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే తీవ్రమైన పరిణామాలను ముందుగా చెప్తున్నాను. నేను ముందుగా గుర్తించి చెప్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే తీవ్రమైన పరిణామాలను ముందుగా నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి చెప్పేటప్పుడు. అవసరం లేదు, మీరు చేయవలసిన అవసరం లేదు. ముందు మీ పని మీరు చేయండి. తల్లిదండ్రుల మాట వినండి, లోబడండి. పని అయితే పని చేయండి, చదివైతే చదవండి. ఆ తర్వాత దేవుని పని. మీరేం అర్ధాంతరంగా పోరలే, చచ్చిపోరు. దేవుడు ఇస్తాడు మీకు ఆయుష్యం. అన్నింటినీ సమతూకంగా చూడాలి. ఇటు తల్లిదండ్రులకు లోబడాలి, అటు దేవుని పరిచర్యను చేయాలి. యేసు ప్రభు వారు అదే చేశాడు. ఆయన అది సమానంగా బ్యాలెన్స్ చేశాడు. ఈ రోజుల్లో ఎవరైనా సేవ చేయాలంటే బ్యాలెన్స్గా చేయాలి. నేను కూడా చేయొచ్చు. భార్యని పిల్లకాయలను వదిలిపెట్టేసి చాలామంది ఎప్పుడు వస్తున్నాను నన్ను మీటింగ్లకి రండి వెళ్ళిపోవచ్చు. ఏమైపోతుంది నా కుటుంబ పరిస్థితి? కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, వారి బాగోగులు చూడకుండా దేవుని సేవ అని చెప్పేసి వెళ్ళిపోయి నెలల తరబడి నేను ఇంటికి రాకపోతే ఏంటండి? అది కరెక్టేనా? కుటుంబం అన్న తర్వాత నేను భర్తగా భార్య పట్ల నేను చేయవలసిన న్యాయం నేను చేయాలి. తండ్రిగా నా పిల్లల విషయంలో నేను చేయవలసిన న్యాయం నేను చేయాలి. నా కన్న తండ్రిగా ఆయన చేసిన పనిని నేను చేయాలి. వీటన్నిటిని బ్యాలెన్స్డ్గా చేయాలి. బ్యాలెన్స్డ్గా ఇక్కడే మార్గం తప్పుతున్నారు చాలామంది. ఈ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఒక దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు, ఇంకో దగ్గర పాస్ అవుతున్నారు. అది సరైనది కాదు. పిల్లలన్న తర్వాత తల్లిదండ్రులకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయొద్దు. నీ తల్లి చెప్పే మాట ఎందుకు త్రోసివేస్తున్నావు? ఎందుకు వినడం లేదు? ఎందుకు మీ తండ్రి మాట మీరు వినడం లేదు అంటే దీన్ని పక్కన పెట్టేశారా? ఇది మీకు సంబంధించింది కాదా? అది వేరే వాళ్ళకే? ఏమర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని? తల్లిదండ్రుల మాట మనకి ఇప్పుడు ఒకవేళ అవి మంచివిగా కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక రోజు నీ జీవిత అనుభవంలో
ఏదో ఒక రోజు నీవు దారి తప్పిన నాడు, ఏదో ఒక రోజు నీవు కష్టాలు పాలైన నాడు నీ తల్లి చెప్పిన మాట నీకు గుర్తొస్తుంది, నీ తండ్రి చెప్పిన మాట నీకు గుర్తొస్తుంది. ప్రియమైన వాళ్ళరా, చిన్నప్పుడు నేను చదివేటప్పుడు చదవకుండా ఉంటే మా నాన్న చెప్పేవాడు, రే కడుపులో భయం పెట్టుకొని చదవాలిరా అని. కడుపులో భయమో ఎలాగో నాకు తెలిసేది కాదు. నేను ఎప్పుడైతే ఫార్మసీ చేరానో, తెలుగు మీడియం నుంచి వెంటనే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసాను. పుస్తకాలు పెడితే అర్థం కావట్లేదు, మొత్తం ఇంగ్లీష్ ఒక్క ముక్క అర్థమైతే కొట్టండి, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. చెప్పేది వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, అర్థం కావట్లేదు. డిక్షనరీ తీసుకున్నాము, కూర్చున్నాము, పదాల వెంబడి చూసుకుంటూ అర్థాన్ని చూసి రాత్రి బగులు కష్టపడి అప్పుడు తెలిసింది కడుపులో భయం పెట్టుకొని చదవడం అంటే ఏందో. అప్పుడు మా తండ్రి గుర్తొచ్చాడు నాకు. ఆయన చెప్పిన మాట, కడుపులో భయం పెట్టుకొని చదివితే కంటికి నిద్ర రావట్లేదు. కంటికి నిద్ర రాకపోయేసరికి అంత కష్టపడి మొట్టమొదటిసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన తర్వాత కూడా ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ప్రియమైన వాళ్ళ ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఫస్ట్ క్లాసే, ఎక్కడ వెని తిరుగు చూడలేదు నేను. కడుపులో భయం పెట్టుకొని చదవడం మూలాన తల్లిదండ్రుల మాట అవి సద్య మూటలు అన్నారు పెద్దవాళ్ళు. ఎలాంటి వారైనా మా తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు, మీ తల్లిదండ్రుల గురించి కూడా అంతే విలువైనవి. మీ తల్లిదండ్రులు చెప్పే మాట వారు ఎలాంటి వారైనా, నీ తండ్రి తాగుపోతా, నీ తల్లి తిరుగుపోతా, నో ప్రాబ్లం, వారి మాటలు సద్ది మూటలే. ఎందుకనగా వారు నీ బాగును చూస్తారు, వారు నీ మేలు కోరుకునేవారు. కన్న తల్లిదండ్రులు పిల్లలను బాగును కోరుకుంటారు. మేము చెడిపోయినా పర్వాలేదు, మా పిల్లలు చెడిపోకూడదు అని కోరుకునే అంత గొప్ప మనసండి తల్లిదండ్రులది. తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ప్రియమైన వాళ్ళ. వారి మాట వినాలి, వారిని సంతోషపరచాలి, వారిని సన్మానించాలి. అప్పుడు మాత్రమే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. మన ఫ్రెండ్స్ ఎవరు, మన స్నేహితులు ఎవరు? అందుకే చాలామంది పిల్లలు ఆ సెంట్రింగ్ పనికి వెళ్తుంటే నేను వద్దని చెప్పాను. ఎందుకు? వారితో వెళతావు, వారితో స్నేహం చేస్తావు, వారి మాటల్లో నువ్వు మాట కలుపుతావు. ఏదో కొద్ది ఒక నెల రోజులు కొంచెం దూరంగా ఉంటావు, ఒక 10 రోజులు కొంచెం వారికి వ్యతిరేకంగా దూరంగా ఉంటావు. ఆ తరువాత వారిలో నీవు కలిసిపోతావు, పాడైపోతావు. కనుక తుంటర్ల సహవాసము చేయవద్దు. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు దేవుని పిల్లలతోనే ఉండాలి, మన వారితోనే ఉండాలి తప్ప వేరే వారితో మనం స్నేహం చేసినట్లయితే అది తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేదిగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళి గొడవలు తెచ్చి ఇంటికి గొడవలు తెస్తున్నారు? ఎంతమంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి లేనిపోని అవమానాలు తల్లిదండ్రులు తెస్తున్నారు? ఎక్కడో తండ్రి కనిపిస్తే, ఏంటయ్యా మీ వాడు అలా తిరుగుతున్నాడు, ఏంటయ్యా మీ అమ్మాయి అలా తిరుగుతుంది, అక్కడ అబ్బాయితో మాట్లాడుతుంది, ఇక్కడ ఈయంతో మాట్లాడుతున్నాడు, ఏంటయ్యా వాళ్ళు చేసే పనులు అని అన్నప్పుడు ఆ తండ్రి తల ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి ఆలోచించండి. తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. తల్లిదండ్రులు ఏదో అన్నారని, తల్లిదండ్రులు ఏదో తిట్టారని, ఏదో ఇవ్వలేదని అలిగిపోయి ఇంట్లో అన్నం తినకుండా బయట టిఫిన్లు చేస్తారా? ఎంతవరకు న్యాయం అది? 4-5 రోజులు ఇంట్లో భోజనం చేయట్లేదట, మరి ఏం గడ్డి తింటున్నారా బయటికి వెళ్ళి? ఎంతకాలం తింటావు బయట నువ్వు టిఫిన్లు? ఎంతకాలం తింటావు భోజనం? తిను, నువ్వు జీవితాంతం తిను, లేదు కదా. అన్నం తిన్నాకేంటి గాడు? చిన్నపిల్లడు నువ్వేమన్నా చిన్నపిల్లవే? నీకు కావాల్సింది అడుగు, ఇస్తారు. లేదా ఇంకొకరిని అడుగు, లేదా నన్ను అడుగు. లేదంటే కదా నీకు. తల్లిదండ్రులు ఏదో అన్నారని, ఏదో ఇవ్వలేదు అన్నప్పుడు నువ్వు అలిగిది ఏంటది? అసలు ఏమి నేర్చుకున్నారు వాక్యాన్ని మీరు? ఏం ఆచరణలో పెడుతున్నారు మీరు వాక్యాన్ని? నేను ఏం చెప్పాను నాకైతే అర్థం కావట్లేదు, మీరేం వింటున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏం అనుసరిస్తూ నాకు అర్థం కావట్లేదు. వాక్యం వినడం గొప్ప కాదు, వాక్యం నేర్చుకోవడం గొప్ప కాదు, వాక్యం చెప్పడం గొప్ప కాదు. ఆచరణలో పెట్టండి, ప్రతిదీ ఆచరణలో పెట్టాలి. ఇక్కడ విన్న వాక్యము మీ మనసుల్లో ఉండి అది సమయం వచ్చినప్పుడు పెట్టేసేయాలి ఆచరణలో. తల్లిదండ్రులు తిట్టారా? పోనీ నీ తిట్టారు, తల్లే కదా, నీ తండ్రే కదా అన్నాడు, బయట వాళ్ళు కాదు కదా. బయట వాళ్ళు తిరిగితే బాగానే ఉంటుందా? తిట్టే అధికారం వాళ్ళకు ఉంది, కొట్టే హక్కు వారికి ఉంది. కన్ని పెంచారు కనుక వారి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, ఉంటే ఇస్తారు, లేనప్పుడు ఎవరు 4 రోజులు ఆగు, కొంపలే మునిగిపోవు కదా. దానికోసం అలిగి మాట్లాడకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఆలోచించండి ప్రేమ. అందరి పిల్లల మాదిరిగా మీరు ప్రవర్తించొద్దు. అన్యులు ఈ విధంగా చేస్తారు.
అన్నులు చేసే పనులు ఈ విధంగా ఉంటాయి. మీరు అలా దయచేసి చేయవద్దు. పిల్లలు అనగానే సంతోషించాలి. యూత్ క్లాస్ ఎందుకు పెట్టాను? నేను మీకోసమే పెట్టా. యూత్ క్లాస్ మీకోసం పెట్టా. నేను మధ్యాహ్నం వెళ్ళిపోయి చక్కగా తినేసి ఏసీ వేసుకుని నిద్రపోవచ్చు. నేను ఎందుకు చెమట కాచుకుంటున్నా, ఇక్కడ ఉంటున్నాను సాయంత్రం దాకా. యవనస్తున్న పిల్లలను సరైన దారిలో పెడదామని, వారు భవిష్యత్తులో మంచి వారుగా బ్రతుకుతారని, దేవుని కోసం బ్రతుకుతారని, వీడి తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులను సంతోష పెడతారని ఈ యూత్ క్లాసు జరిపిస్తూ ఉన్నా కానీ మీ పనులు మీరు చేస్తామంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫర్ యూత్ మీటింగ్? ఆపేమంటారు చెప్పండి, ఆపేస్తాను. వినండి, చెప్పే మాట వినండి. అన్ని పిల్లల మాదిరిగా ప్రవర్తించవద్దు. జ్ఞానం కలిగి నడుచుకోండి. ఆలోచించండి. మీరు పిల్లలు కాదు, దేవుని మాటలు ఎన్నో చెప్తున్నాం. ఆలోచించండి. ఈ సమయంలో ఏం చేయాలి, దాన్ని అప్లై చేయాలి. తల్లిదండ్రుల మాట వినాలి, వారి మాట లోబడాలి, సర్దుకు పోవాలి. నీ తల్లిదండ్రుల పరిస్థితి నువ్వు ఆలోచించుకోవాలి. నాకు బైక్ కావాలా, కారు కావాలంటే ఎవరు తీస్తాడు? నీ తండ్రి చేసే ఉద్యోగం ఏంటి, నీ తండ్రి చేసే పని ఏంటి, ఆయన సంపాదన ఎంత, ఇంట్లో ఖర్చు ఎంత, నీకు ఎలా తీస్తారు? అది ఆలోచించరా? నీ పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకోమంటే నువ్వు చేసుకోమంటారంట. ఏంటిది? పెళ్లి చేసుకోమంటే నువ్వు చేసుకో అంటారు ఎవరైనా తల్లుల్ని? ఎంత చెడ్డ మాట అది, ఎంత బూతు మాట అది. అసలు వాక్యం తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నా ఈ మాట. చేసుకోమ్మా పెళ్ళి అంటే నేను పాస్టర్నే చేసుకుంటా, నేను అల్లాయినే చేసుకుంటా, ఇల్లాయినే చేసుకుంటా అంటే మీరే డిసైడ్ అయిపోయారా ఎవరిని చేసుకోవాలని? మీకు మరి దేవుడు ప్రార్థన ఎందుకు? దేవుడు ఎందుకు? తల్లిదండ్రుల సంబంధాలు చూపిస్తే వాడు నాకు నచ్చలా, ఈడ నాకు నచ్చలా అంటే నువ్వు నచ్చినోడిని చేసుకుంటావా? పోయి వెళ్ళి చేసుకో. అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడట్లేదు అనమాట. దేవుడి చిత్తాన్ని నువ్వు అప్పగించట్లేదు అనమాట. నువ్వే నాకు పలానోడు కావాలి, అలా ఉండాలి, 6 అడుగులు జాండు మూట ఉండాలి, ఎర్రగా బుర్రగా ఉండాలి, బోధించేవాడుగా ఉండాలి, ఒకేనా టక్ చేసుకునేవాడుగా ఉండాలి, సంఘ పాస్టర్ అయి ఉండాలి, చదువుకున్నవాడుగా ఉండాలి. నువ్వు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి అర్థం చూసుకో. మొహం ఎలా ఉంది నీ మొహం? నీ పరిస్థితి ఏంటయ్యా? నీ పరిస్థితి ఏంటమ్మా? చూసుకోవా? లక్షల వెనకాలు ఉన్నాయా కట్నాలు ఇవ్వడానికి? నువ్వే అంతగా ఆలోచిస్తే నేను చేసుకునేవాడు ఇంకెంత ఆలోచిస్తాడు? వాడు కూడా పైనుండేవాడు ఆలోచిస్తాడు. నువ్వు కింద ఉండి పైన ఆలోచిస్తున్నావు, వాడు కింద చూడడు, ఆ అమ్మాయి కింద చూడదు, ఆ అమ్మాయి కూడా పైన చూస్తుంది. నిన్నెందుకు చూస్తాడు? మీ కోరికలు కోరి పేపర్ మీద రాసుకొని దేవుడికి ఇచ్చి సంతకం పెట్టి దేవుడు అంటే ఆయన ఏమంటాడు? నేనేంటి సంతకం పెట్టేది, నువ్వు వాళ్ళని రాసుకున్నావు, నువ్వే తీసుకో అంటాడు. ఇది మనం చేసే ప్రార్థన. పెళ్లి అన్నప్పుడు, ఏదైనా ఉద్యోగం అన్నప్పుడు దేవుడికి వదిలేయి. అయ్యా నీ చెప్తున్నా నాకు పెళ్లి కావాలా, పెళ్లి చేయని కోరు. ఆయన ఎవరినిస్తే వాడిని చేసుకో, ఎవరినిస్తే ఆ అమ్మాయిని చేసుకో. నాకు పలానా అబ్బాయి పలానా అమ్మాయి ఎర్రగా ఉండాలా, ఉద్యోగం చేయాలా, ఇలా నువ్వు అన్నీ రాసేసుకొని దేవా నాకు చెయ్యి అంటే దేవుడు ఏమంటాడు? ఇస్తాడా? అన్నీ నువ్వు డిసైడ్ చేసేసుకున్నావు, అన్నీ నువ్వు రాసేసుకున్నావు. ఇక్కడ దేవుడి ప్రమేయం ఏముంది అక్కడ? అంతే కదండి. ఒక పిల్లవాడు వచ్చి నాయనా నాకు సైకిల్ కావాలా అని అడిగితే బాగుంటుంది. నాకు హీరో సైకిల్ కావాలా, దానికి ఇలా ఉండాలా, లైట్లు ఉండాలా, దానికి ఇలా 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 ఉండాలని నువ్వే చెప్పేస్తే నువ్వే తీసుకోపోరా, నన్ను ఎందుకు అడగడం? అంతే కదా. నీకు సైకిల్ కావాలి, అడుగు తండ్రిని, ఏం తీసినా తీసుకో. అంతేగాని నువ్వు మొత్తం డిసైడ్ అయిపోయి మొత్తం అగ్రిమెంట్ బాండ్ రాసేసుకొని దీని సంతకం పెట్టండి, ఏం పెడతాడు ఆయన? దేవుడు కూడా ఇవ్వడం. మీకు జీవితంలో పెళ్లి కాదు, అలాగే ముద్రలు అయిపోతారు మీరు. దేవుడి చిత్తానికి మిమ్మల్ని మీరు లోపరుచుకోండి. దేవుణ్ణి అడగండి, నాకు వివాహం కావాలని. నీకు ఎవడు కావాలో నీకంటే నీ తండ్రి బాగా ఆలోచిస్తాడు. నీకు ఏ అమ్మాయి కావాలో నీకంటే కన్న తండ్రి బాగా ఆలోచిస్తాడు. ఎందుకనగా నీకు భవిష్యత్తు తెలియదు, దేవుడికి భవిష్యత్తు తెలుసు. ఏ అమ్మాయి ఇవ్వాలో ఆ అమ్మాయిని దేవుడు ఇస్తాడు. నేను శైలం చేసుకుంటాను ఎప్పుడు కల్లా కూడా అనుకోవాలా. ఏ బెంగళూరు అమ్మాయినో, హైదరాబాద్ అమ్మాయినో, ఏ ఫారిన్కి వెళ్ళి అమ్మాయిని నేను చేసుకోవాలనుకున్నా. ఆఖరికి సంతపేటలో అమ్మాయిని తెచ్చాడు దేవుడు. మా తల్లిదండ్రులకు వదిలిపెట్టేశా. మా అమ్మకి చెప్పాను. మా అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. మా అమ్మ నా దగ్గర వచ్చి, రే వారిద్దరు అలా చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు లేండి. ఆ తల్లిదండ్రులు చెప్పుకున్నారు, ఒప్పించుకున్నారు, అందరి సమక్షంలో అన్నీ బాగా చక్కగానే చేసుకున్నారు. ఎలాంటి గొడవలు సమస్యలు లేవు, బయటికి వెళ్ళిన సందర్భాలు లేవు. అలా చేయలేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని చక్కగా పెంచారు. నా దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోబాక నాన్న, మా మాట విను అన్నారు. అలాగే అమ్మ ఖచ్చితంగా వింటానని చెప్పాను. ఆ తర్వాత మా అమ్మకి చెప్పాను, అమ్మ ఎవరి మెళ్ళను తాళి కట్టమంటే వారి మెళ్ళ తాళి కడతానని చెప్పాను. ఒక చెట్టుకు తాళి కట్టమంటే కడతానని చెప్పానండి.
నేను శైలిని చేసుకోవడంలో ప్రధాన పాత్ర మా తల్లిగారు. మా అమ్మ మాట విన్నాను కేవలం. కానీ ఈరోజు 15 సంవత్సరాలు నాకు పెళ్ళై సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి గొడవలు లేవు. 5 నెలలు అయినట్టుంది పెళ్ళై. 15 సంవత్సరాలు అయింది మా ఇద్దరికి పెళ్ళై. దేవుని చిత్తాన్ని నన్ను నేను అప్పగించుకున్నా, దేవుని వదిలేశాను. మా తల్లి మాట విన్నాను నేను. రేపు చేసుకోరా అమ్మాయి, చక్కగా ఉందిరా, మంచి ఒబీడియంట్గా ఉంది అమ్మాయి, చేసుకో. వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు, వాళ్ళ నాన్న కూడా మంచి వ్యక్తి అని చెప్పినప్పుడు అలా నీ ఇష్టం అని చెప్పాను. సరిగా చూడలేదని అమ్మాయిని పెళ్లి చూపుల్లో ఒక 10 సార్లు తిరిగే వాళ్ళ ఇంటికి. ఆ పని ఈ పని ఈ పని ఈ పని చూద్దామని. ఎందుకు నా టేస్ట్ ప్రకారం ఉందా లేదా అని. ప్రియమైన వాళ్ళరా, మన టేస్ట్ వద్దు. నీ టేస్ట్ అయితే అందం ఉంటే ఏం చేస్తావు? కొరుకు తింటావా? చాలామంది మమ్మల్ని అడిగిన ప్రశ్న, లవ్ మ్యారేజ్ ఏమి ఎదురుదని. ప్రతి ఒక్కరు అడిగారు నన్ను, లవ్ మ్యారేజ్ ఏమి ఎదురుదని. కాదని చెప్పాను. ప్రత్యక్ష సాక్షి నేనే. తల్లిదండ్రుల మాట విని దేవుని చిత్తానికి నా వివాహ విషయంలో అప్పగించుకొని ఈరోజు సంతోషంగా ఉన్నామంటే మీకు మీరు దేవునికి సమర్పించుకోండి. పెళ్లి విషయం దేవుడికి అప్పు చెప్పేసేయండి. మీరు కోరికలు కోరుకోవద్దు. అందుకే దేవుడు అంటాడు ఆదికాండంలో, వారు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నందువలన వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైరి. ఎప్పుడైతే వివాహం విషయంలో మీ సొంత నిర్ణయాలు మీరు చేసుకుంటారో అప్పుడు దేవుడు మెచ్చడు. దేవుడికి సబ్మిట్ చేయాలి. నేను ప్రార్థన చేశాను, నా ఇంటికి సరైనటువంటి కోడలు, నన్ను అర్థం చేసుకున్నటువంటి అమ్మాయి నాకు కావాలని ప్రార్థన చేశాను. శైలు కూడా ప్రార్థన చేసింది. మొన్నసారి పేపర్ కూడా బయటపడింది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు యవన స్త్రీలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నప్పుడు, లేకుంటే పురుషులు ఉన్నారు, మీ సొంత నిర్ణయాలు తీసుకోబాకండి. అమ్మాయి ఎర్రంగా ఉండాలి, బొర్రగా ఉండాలి అని మీరు కోరుకోబాకండి. నల్లగా ఉన్నా పర్వాలేదు, గుణం మంచిదిగా ఉండాలి. ఎర్రగా అమ్మాయి బాగా ఉండి, అమ్మాయి ప్రతిరోజు నిన్ను బాగా చేస్తుంటే బాగుంటుందా? చిత్రహింసలు పెడుతుంటే బాగుంటుందా? లేదు. రంగును చూడబాకండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అమ్మాయి మనసును చూడాలి, అమ్మాయి క్యారెక్టర్ను చూడాలి, మన కుటుంబానికి సరిపోయినదా లేదా చూడాలి, మన కుటుంబంలో సరైనటువంటి వ్యక్తి అనేది చూడాలి. అలాంటి స్త్రీయే కుటుంబంలో వస్తే సంతోషంగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళైనా అంటే కొద్ది కాలానికే అత్త కోడళ్లకు గొడవలు, ఎన్నో సమస్యలు వచ్చి విడిపోయిన పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఇంతవరకు మా శైలికు మా అమ్మ గొడవలు లేవు. ఇప్పుడు వారు తిట్టుకున్న సందర్భాలు ఇంతవరకు లేవు. ఒకవేళ అన్న తగ్గించుకుంటుంది. అది కావాలి ప్రియమైన వాళ్ళు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, మీరు పిల్లలు తల్లిదండ్రులకు లోబడండి. మీ నిర్ణయాలు తీసుకొని నాకు ఆయనే కావాలా ఈమె కావాలంటే మీరు బాగుపడరు చెప్తున్నాను.